హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈరోజు నేను చాలా నమ్మకమైన, చాలా ట్రస్టెడ్, చాలా టేస్టీ అంటే మనం వంట చేసేటప్పుడు కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు, దినుసులు ఏవైతే ఉంటాయి, కారము, పసుపు, నూనె, అలాగే చాలా ఉంటాయి కదా మసాలాలు. మరి వాటిని స్వచ్ఛమైనవి ఇక్కడ నుంచి విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. అంత స్వచ్ఛమైనవి ఇక్కడ దొరుకుతాయి. ఆ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. అలాగే మీకు కావాలంటే మీరు కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎలాగా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఒకసారి మనం ఎక్కడున్నామో తెలుసా? ఒకసారి ఆ బోర్డు చూసేసేయండి. పిఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసీస్ కారం మిల్లు, చెక్కగానుగ మిల్లు. ఈ ఏరియా వచ్చేసి మనకి ఖమ్మంలో ఉందండి. కానీ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీళ్ళ సదుపాయాన్ని మీరు అందుకోవచ్చు అనమాట. అది మీకు ఆన్లైన్ ద్వారా. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో ఖమ్మంలో వచ్చేసి మనకి ఈనాడు ఆఫీస్ దగ్గర వెలుగుమట్ల ఇండస్ట్రియల్ ఏరియా, ఫ్లాట్ నెంబర్ 50, వైరా రోడ్, ఖమ్మం. సెల్ నెంబర్ 6309992440145067. ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఎలా చేస్తారు, ఎలాంటి నూనెలు తయారు చేస్తారు, కారపొడులు, అలాగే మసాలాలు, దీని తర్వాత పల్లి నూనె, వేరుశనగ నూనె, అవ్వ ఎన్ని ఉన్నాయో అండి. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. అదిగోండి దూరం నుంచి కనిపిస్తుంది కదా, అదేనండి. ఓకే, మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఈ పిఎస్కేలో ఏమేమి ఉంటాయో ఏంటో అన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం పదండి. అలా వెళ్తూ 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 ఉండండి చక్కగా. సో మనం ముందుగా లోపలికి ఎలా ఎంట్రీ వస్తుంటే మనకి సైడ్ని ఒకసారి చూడండి, ఎండుమిరపకాయలు అనమాట అండి. ఇందులో చాలా రకాలు ఉంటాయన్నమాట. సో ఇది ఏ రకమేమో నాకు తెలియదు. 2-3 రకాలు ఉంటాయి. తేజ మిరపకాయలు ఉంటుంది, ఘాటున్న కారం, ఘాటు లేని కారం, మసాలా కారం, ఇలా చాలా వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి ముందుకు స్వచ్ఛమైనవి తీసుకొని చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. అంత స్వచ్ఛమైనది కరెక్ట్గా నీట్గా వెతికి వాటిని మాత్రమే సేకరించి దాని ద్వారా మనకి కారపొళ్ళు అయితే పట్టిస్తారు. దాని తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ని మీకు దగ్గర నుండి చూపిస్తానండి. సో లోపలికి అయితే వచ్చేసేయండి. ఒక్కసారి షోరూమ్ అంతా ఇదంతా ఒకసారి చుట్టేసేరండి. సో మనకైతే ఇక్కడ స్వీట్స్ అయితే ఎంత బాగుంటాయండి. జీళ్ళు, అలాగే పప్పు చెక్కలు అంటారు కదా అవి, దాని తర్వాత రవ్వ లడ్డూలు, దాని తర్వాత ఇలాంటి స్నాక్ ఐటమ్స్ బోల్డ్ అని ఉన్నాయి. సో చాలా ఇవేంటి, దీని పేరేంటమ్మా? సున్నుండలేనా? ఓకే, సున్నుండలు. ఇది నా ఫేవరెట్ అనమాట. మొన్న కార్లో హైదరాబాద్కి వెళ్తూ తినుకుంటూ వచ్చేసాను. కొబ్బరి బ్లౌజులు అంటాం. చిన్నప్పుడు వీటి కోసం ఎంత దూరం వెళ్ళేవాడిని నేను, నాకు బాగా గుర్తుంది. సో ఇక్కడ ఈ బోర్డు అండి, ఒకసారి ఈ బోర్డుని అంతా పరిశీలించండి మీరు. అంటే ఇప్పుడు ఈరోజు మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పడం కోసం ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ బోర్డు మీద రాస్తూ ఉంటారు అన్నమాట. కస్టమర్స్ వచ్చి ఇది చూసుకొని ఈరోజు ఫ్రెష్ ఐటమ్స్ ఇంకా ఏమున్నాయి అని ఒకసారి చూసుకొని అవైలబిలిటీ ఏమున్నాయో చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవడం జరుగుతుంది, తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకి ఉసిరికాయ పౌడర్ ఉంది, కుంకుడు పౌడర్ ఉంది, శీకాకాయ పౌడర్ ఉంది, ముల్తానా మట్టి ఉంది, తాటి బెల్లం, గేదె నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 చూసారా మీరు? యోధాకి హెయిర్కి మేము చాలాసార్లు, మా పాప హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది. ఏంటి అంటే ఎస్, ఉసిరి పౌడర్ అండి. ఇది చాలా 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 మంచిది. హెల్త్కి ఎంత మంచిదో ఆరోగ్యానికి కూడా అంత మంచి చేస్తుంది అనమాట. సో ఉసిరికాయ అనమాట. అండ్ అలాగే కుంకుడు పౌడర్. సో ఇది మనకి జుట్టుకి చాలా 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 మంచిదండి. అండ్ శీకాకాయ పౌడర్ వెరీ సిల్కీనెస్ కోసం, హెయిర్ షైనీగా మెరవడం కోసం మనం యూజ్ చేస్తుంటాం. ముల్తానం మట్టి ఫేస్ని, స్కిన్ని టైట్ చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మన ఏజ్ని ఏదైతే ఉందో మనకి టైం మిషన్ లేదు కాబట్టి టైం మిషన్ పెట్టి వెనక్కి వెళ్ళినట్టే ఈ ముల్తానం మట్టి వాడితే నిజంగా. సో అన్ని యూజెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు టోటల్గా మనకి న్యాచురల్గా వీళ్ళు తయారు చేసి మన కళ్ళ ముందు ఇస్తున్నారండి. ఇంకేం కావాలి చెప్పండి? కొన్ని చోట్ల తీసుకుంటే కొంచెం ఎట్లా అంటే కల్తీ ఉండొచ్చు, బట్ కానీ మన కళ్ళ ముందు తయారు చేసి చక్కగా ఇచ్చే ఏకైకదండి ఒకే ఒక ప్లేస్ అంటే ఇదే అని చెప్తానమాట. సో ఈ పిఎస్పీకేలో వచ్చిన వాళ్ళకి అది వీళ్ళు గట్టి నమ్మకం ఇస్తున్నారు. అండ్ అలాగే తాటి బెల్లాన్ని చూసినట్టయితే దయచేసి చాలా చోట్ల ఈ బెల్లాన్ని డూప్లికేట్ కొనేస్తారండి.
రంగు చూసి లేదా తాటాకులు పెట్టేస్తేనో కొనేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా జెన్యున్గా దొరుకుతుంది. ఆ టేస్ట్ ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జెన్యున్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరండి. మీరు చాలాసార్లు చూసుంటే కొంచెం అట్టికాయ మధ్యలో ఉన్న గుజ్జును వేసో ఆ ఫ్లేవర్ వచ్చేలాగో కొంతమంది పడుతున్నట్టుగా ఆ మధ్య టీవీలలో చూసాం. బట్ కానీ వీరు చాలా జెన్యున్గా ఇస్తారు అండి, చాలా జెన్యున్గా ఇస్తున్నారు. సో అలాగే తాటి బెల్లం పల్లి పట్టి. సో ఈ తాటి బెల్లమే జెన్యున్ అనుకుంటే పల్లి పట్టి ఆడవాళ్ళకి చాలా పల్లీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళ కోసం ఈ పల్లి పట్టీలు చాలా బాగుంటాయి అన్నమాట. ఖచ్చితంగా వీటిని కూడా మీరు ట్రై చేయండి. వాటికి ప్రైజెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రవ్వ లడ్డు, కొబ్బరి లడ్డు, సున్నుండలు, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, కారపూస. అండ్ అలాగే ఇటుపక్కకు వచ్చేస్తే టుడే స్పెషల్ బోన్ చికెన్ పికెల్ అనమాట. అంటే బోన్ చికెన్ పికెల్ ఉంటుంది కదా, చికెన్ పికెల్ కూడా ఇక్కడ నాన్ వెజ్ పికెల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో దాని ప్రైస్ డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు. అండ్ అలాగే కిందకు వచ్చేస్తే బోన్లెస్ చికెన్ పికెల్, బోన్లెస్ కూడా ఉంది, బోన్ కూడా ఉందండి. అండ్ అలాగే మటన్ పికెల్ ఉందండి, అది కూడా బోన్లెస్ అండి, మటన్ పికెల్ ఉంది. అండ్ అలాగే ఫిష్ పికెల్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. అలాగే చూడండి ఫ్రాన్స్ పికెల్ అనమాట. ఈ ప్రాన్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలా టేస్ట్గా, చాలా హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడుతూ ఉంటారు. సో సాంబార్ పౌడరా? ఓకే, ఇది అదే తెలుస్తుంది ఆ ఫ్లేవరు, ముక్కు దగ్గర పెట్టుకోనేది. ఒకసారి ఇది వచ్చేసి మనకి సాంబార్ పౌడర్ అండి. అసలు అంత బాగుందన్నమాట. సో ఇది మొత్తం సాంబార్ సంబంధించింది. ఓకే ఓకే. సో ఇందాక మంచి తాటి బెల్లం వచ్చిందండి. చూడండి ఒరిజినల్ తాటి బెల్లం. ఓకే. సో అండ్ అలాగే దీంతో పాటు ఇంకోటి మూతేసేయండి అమ్మా. ఇది వచ్చేసి గుంటూరు స్పెషల్ మసాలా కారం అంటండి. సో మనకు గుంటూరు కారం చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా, అండ్ అలాగే వెల్లుల్లిపాయలు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి బయట అయితే. సో అంతర్మతలం ఏంటనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. సో ఇది వచ్చేసి గరం మసాలా అండి. చూసారా ఎంత బాగుందో, పట్టుకొని చూస్తాను ఆ ఫీల్ అనేది. ఎస్, చాలా చాలా బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయిందమ్మా. నెక్స్ట్ సో ఇది వచ్చేసి లోపల కూడా చూడండి, లోపల తీసారన్నమాట. ఎంత నీట్గా ఉన్నాయో బౌల్స్ కానివ్వండి, చాలా నీట్గా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ధనియా పౌడర్, ప్లెయిన్ ధనియా పౌడర్ కదమ్మా, ధనియా పౌడర్ అంటండి వీళ్ళ దగ్గర దొరికే ధనియాల పౌడర్. ఓకే. అండ్ ఇంకోటి ప్లెయిన్ టాప్ రెడీ అమ్మా. ఇదేంటమ్మా? మటన్ మసాలా. ఓ ఇది స్పెషల్ అయితే, మటన్కి బాగా తీసుకెళ్తారేమో ఫంక్షన్స్కి వాటికి కదా. సో ఇదన్నమాట మటన్ మసాలా అండి, మటన్ మసాలా. ఓకే. నెక్స్ట్ ఇదేంటమ్మా? చికెన్ మసాలా. సో దానికి సపరేట్గా అనమాట, అందుకే ఇంత మంచి టేస్ట్, ఇంత మంచి ఫ్లేవర్ అనమాట. ఎంత నీట్గా ఉందండి షాప్ అయితే. సో మనం లోపలికైతే ఎంట్రీ ఇస్తుంటే ఇదిగోండి కారం పట్టి ఇక్కడ పెట్టినారు చూడండి. అసలు ఎంత కారం అనమాట. ఇవన్నీ కూడా మనకి కారం మిషన్స్ అండి, కారం ఆడించే మిషన్లు ఇవన్నీ కూడాను. ఓకే. సో మనం ఇలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ వీళ్ళు పచ్చళ్ళు అవన్నీ పెడుతూ ఉంటారు, అవి కూడా చూసేద్దాము. కారము చూడండి. సో ఇప్పుడు వీళ్ళతో మనం మాట్లాడి వీళ్ళ గురించి తెలుసుకుందాం. ఇది ఉసిరికాయ. ఓకే. మనకైతే ఇక్కడ స్వీట్స్, వెల్లుల్లిపాయలు, పచ్చళ్ళకి కావాల్సినవి, అలాగే స్వీట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రెడీ చేస్తూ ఉంటారు అన్నమాట. పక్కన పచ్చళ్ళు, స్వీట్స్ అన్నీ. సో ఇది వచ్చేసి పులిహోర గోంగూర తయారు చేస్తున్నారా? ఓకే. సో పులిహోర గోంగూర తయారీకి ఇదిగో చూడండి, మొత్తం ఇంత ఎత్తున మనం ఎప్పుడు చూసున్నాం కదా. సో వద్దు సపరేట్ మంచిగా. సో పులిహోర గోంగూర అనమాట. అండ్ ఇంకోటి ఏదో చేస్తున్నట్టున్నారు మీరు, బూందీ లడ్డు చేస్తున్నారా? ఓహో, చూడండి నోరు ఊడిపోతుంది చూస్తుంటే. ఓకే. నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి సార్ మీరు, జాగ్రత్త, బాగా నోరూరి అలా తీసుకొని తినకండి, ఆయిల్లో ఉన్నాయి అవి. సో అవి వచ్చేసి గవ్వల అండి,
గవ్వలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా? 3 నెలలు చేస్తాను సార్. 3 నెలల నుంచి వస్తున్నారా? ఓకే ఓకే గుడ్. ఇక్కడ నుంచి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? అప్పటి నుంచి ఉంటున్నారా? సో మీరు ఇక్కడ పచ్చళ్ళు అవన్నీ కూడా మీరు పెడుతుంటారా బాగా? ఓకే ఓకే ఓకే. సో మీరు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా ఏంటి? మరి మీ చేతికి అంత పవర్ ఉంది అసలు? ట్రైనింగ్ ఏం లేదు సార్, నా సొంత ఉపాయంతో చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఓకే. ఓన్లీ పచ్చళ్ళ స్వీట్ల మీరు అంటే మీ ప్రత్యేకత ఆల్మోస్ట్ అన్ని చేస్తూ ఉంటారండి. ఓకే. సో ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే పెట్టినారు అండ్ అది ఉసిరికాయ పచ్చడి కోసం అనుకుంటా. ఉసిరికాయ పచ్చడి. మరి నాన్ వెజ్ పచ్చడి ఏం పెట్టారు ఈరోజు? నిన్న పెట్టాం. ఏది ఇక్కడ ఉందా చూడటానికి? ఆర్డర్ మీద వచ్చిందా? ఒకసారి చూపిస్తారా మాకు? సో లోపలైతే నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయంటండి. ఇక్కడ అసలు ఎంత నీట్గా ఉందో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేసరికి కొన్ని చోట్ల మనకి అంత నీట్నెస్ అనిపించకపోవచ్చు. సో ఇప్పుడు ఏది చూపిస్తున్నారమ్మా? ఇవి నాన్ వెజ్ పికిల్సా? ఓకే. ఇదేంటి? చికెన్ బాక్స్ వస్తుందా? గట్టిగా ఉందా? ఒకసారి చూపిస్తారా? వావ్, కమ్మటి వాసన వస్తుంది. సో ఇక్కడైతే మనకి లైటింగ్ అంతా ఎంతవరకు ఉందో అంతవరకు చూపిస్తున్నాము. సో ఇక్కడంతా వీళ్ళు మంచి చక్కగా నీట్గా పెట్టుకున్నారండి. అది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం తినాలంటే ఇక్కడ ఏదో పచ్చడి చేసినట్టున్నారు. ఓహో, పులిహోర. ఓకే ఓకే. పులిహోర పులుసు కూడా అమ్ముతారా మన దగ్గర? ఓకే. ఇదేంటి? అల్లం పచ్చడి అంటండి. ఓకే. ఇది పండు మిరపకాయ పచ్చడి చూడండి. ఓకే అండి. సో ఇలా చాలా అయితే నీట్గా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. సో అసలైతే మనం ఒకసారి వెళ్ళేసి వీళ్ళ అధినేతతో ఒకసారి మాట్లాడదాం. ఇది ఎందుకు పెట్టారు, అసలు ఏంటి, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తాను. స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ కానీ ఒక నెంబర్ ఇస్తాను, లేదా ఆయనతో చెప్పిస్తాను. ఆ నెంబర్కి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీకు కావాల్సిన ఐటమ్ని ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి తెప్పించుకోవచ్చండి. అండ్ అలాగే ఖమ్మంలోనే ఉంటే మాత్రం దగ్గర పట్ల ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఓకే. సో వీళ్ళైతే చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని అయితే చేసుకుంటున్నారు. లడ్డు చుడుతున్నారా? ఎంత చక్కగా నవ్వుతూ పని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ పని చేస్తుంటే? ఇలాగా నిజం చెప్పాలి, మీకు ఎలా అనిపిస్తుంది? కష్టంగా ఫీల్ అవుతారా లేకపోతే హ్యాపీ? సార్ పట్టుకోండి, దూరంగా వెళ్ళండి, చెప్పండి. సంతోషంగా చేస్తారా? ఓకే. కారం అండి, కారం చూసారు ఎంత కారం ఉందో. సార్ మరి ఈ కారం ఏంటి? ఇక్కడ ప్రత్యేకంగా ఒక చోట ఈ కారం, ఒక చోట ఇంకో కారం ఇలా ఉంది. ఈ కారం స్పెషల్ ఏంటి? డివైన్ కారం సార్. ఇదైతే అన్ని ఆల్ పర్పస్ లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కూరల్లోకి, ఫంక్షన్ కి, పచ్చళ్ళకి అన్నిటికీ ఈ కారమే యూజ్ చేస్తారు. ఓకే. ఆల్ ఇన్ అన్ని వాటికి సెపరేట్ వాడుకోవచ్చు. సరిపోను ఉంటుంది. పచ్చళ్ళకి ఇది వాడుకోవచ్చు, కూరల్లోకి వాడుకోవచ్చు, ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. ఇది మీడియం ఉంటది కారం. ఓకే. దీన్ని ఏంటి డబుల్ పట్టి మీద అన్నారు ఇందాక? 2 టైమ్స్ గ్రైండ్ చేస్తాం సార్. ఫస్ట్ టైం ఏమో కాయలతో గ్రైండ్ చేస్తాం, మళ్ళీ సెకండ్ టైం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా దాని కలర్ అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైమ్ లో ఒకసారి గ్రైండ్ చేసి వెళ్తాం, చల్లారిన తర్వాత రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ గ్రైండ్ చేస్తాం. మంచి కలర్, ఫ్లేవర్ అన్ని సూపర్ గా ఉంటాయి. తాటి బెల్లం సార్. తాటి బెల్లం ఎలా అమ్మో ఇక్కడే తయారు చేస్తారేంటి? బయట నుంచి వస్తుంది మాకు, కాకపోతే ఇక్కడ మేము సేల్ చేస్తాము. ఓకే. ప్యూర్ గా మొత్తం ప్యూర్ గా తాటి కళ్ళుతోటే తయారు చేస్తాం ఇక్కడ. ఓహో అవునా. చెక్క బెల్లం లభిస్తుంది. ఇవి మనకి జనరల్ గా అన్ని స్వీట్స్ కి యూజ్ చేస్తారు కదా? స్వీట్స్ కాదు, ఓన్లీ పాలలోకి, చాయలోకి యూజ్ చేస్తాం. ఓహో. సో అంటే మనకి ఐరన్ కి పిల్లలకి కానీ వాళ్ళ పెద్దలకు కానీ షుగర్, సాల్ట్ ఉండదు. ఓకే. అమ్మా ఇవి ఏంటి తినను? తినేవి అంటే తినేవా? అంటే పల్లీలు స్వీట్ గా ఉంటాయి. ఇవేమో ఆయిల్ పల్లీలు. ఇవి వచ్చేసి ఆయిల్ పల్లీలు. ఇవి ఆయిల్ పల్లీలా? అవును సార్. ఇవి చప్పగా ఉంటాయి కొంచెం? చప్పగానే కదా, ఆయిల్ ఉంటాయి. ఇవి తింటే కొంచెం హెడ్ ఇరిటేషన్ ఉంటుంది, అందువల్ల ఇవి తినకూడదు. ఇవి ప్రత్యేకించి ఆయిల్ సంబంధం. ఇది నిజంగా నాకు తెలియదు అండి. ఒకసారి ఇలా పట్టుకోమ్మా మైకు. ఒకసారి పట్టుకో మైక్ పట్టుకో చెప్తా. కాదు ఇవి సార్ దగ్గర రండి, తేడా చూద్దాం. ఇవేంటమ్మా నువ్వు మైక్లో చెప్పు. ఇవేమో తినే పల్లీలు సార్, ఇవేమో ఆయిల్ పల్లీల్స్. ఇవి తినకూడదు, ఇవి తింటే ఇరిటేషన్ కలిగినట్టు అనిపిస్తుంది. అయితే ఆగండి, కలిపితే అమ్మాయి కనిపెడుతుందో చూద్దాం. సరే.
కనిపెడతారండి, వాళ్ళు ఎందుకు కనిపెట్టరు? ఇవి కూడా ఏవి తినే పల్లీలు సార్. కరెక్ట్ చెప్పు. ఇవి తినే పల్లీలు, ఇవి ఆయిల్ పల్లీలు. ఓకే, నీ ఒక ఇరిటేషన్ తెప్పిస్తున్నా నేను. సార్ మా ఆయన లేడు. ఓకే, నేను కష్టంతో పిల్లలు పోషించుకున్నాను. ఓకే. కష్టపడి చదివించిన ఇద్దరికి పెళ్లిళ్ళు చేసిన. పెళ్ళిళ్ళైన పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు సార్. ఓకే. కొడుకు బిడ్డ కూతురు పెళ్లి అయిపోయింది. మనవాళ్ళు ఇద్దరు. మనవాళ్ళు కూడానా? సంతూర్. సో చాలా కష్టం అమ్మ, చూసారా అండి? నా కష్టంతో చేశాను సార్. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మ. మీ ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇది సారు ఇలా చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమంటారు? కురుడియా? ఫ్రూడి. ఓకే. వాటర్ అనేది అందులోనే ఇంకిపోతుంది సార్. వాటర్ అనేది ఇందులోనే ఇంకిపోతుంది, అందుకని మంచిగా ఇది ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుంది, నూనె బాగా వస్తుందేమో. అట్లనే కాదు, ఫంగస్ ఉన్నాయేమో పక్కన పెడతాం, మంచిగా నీట్గా ఉన్నాయేమో ఆయిల్ తీస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. చూడండి సార్, లోపల కూడా ఎంత నీట్గా ఉందో, మన కళ్ళ ముందు ఇలా. జనరల్గా మనం ఏమనుకుంటామంటే కొబ్బరి చిప్పలు ఎండబెడతాం కదా, వాటితోనే నూనె తీస్తారేమో అనుకుంటాము, కానీ వీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఎలా తీస్తున్నారో. సో ఇవైతే మనం వంటలో కూడా వాడుకోవచ్చు, నిజంగా వాడుకోవచ్చు. పలగొట్టి కళ్ళ ముందే పలగొట్టి చూపించారండి, కళ్ళ ముందే పలగొట్టి చూపించారనమాట. నమస్కారం, ఎలా ఉన్నారు? సో థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఉంది రావటం కూడా. మీరు మమ్మల్ని విజిట్ చేసినందుకు, మా కంపెనీ విజిట్ చేసినందుకు మెనీ థ్యాంక్స్ సార్. ఏంటి సార్, ఎందుకు అనిపించింది మీకు అసలు ఇది ఇలా పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? వాస్తవంగా బేసికల్గా నేను ఫుడ్ లవర్ అండి. నేను మోస్ట్లీ అంత తొందరగా రాజీపడి భోజనం చేయలేను. ఓకే. ప్రతి మనిషి స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారం, ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి ఆహారం తినాలి. అది రోజు మొత్తంలో ఒక్కసారి తిన్నా బాధ లేదు. ఓకే, అవునండి, తృప్తిగా మంచి ఆహారాన్ని. అది కారము అనగానే భయం ఉంటుంది మనిషికి. అవును, కానీ ఆ కారం లేకుండా పొద్దు గడవదు. అవునండి, తెల్లారదు. స్వీట్ ఇష్టం, బట్ ఎక్కువసేపు దాన్ని తినలేం, ఆస్వాదించలేము. కానీ కారం లేకుండా మనం జీవనం నడవదు అసలు. అవునండి. నేను అతి ముఖ్యమైనది ఏంటంటే, మా పూర్వీకులు ఇచ్చినటువంటి భూమి ఉంది, మా అమ్మ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భూమి ఆంధ్రాలో ఉన్నది. నేను అక్కడికి వెళ్తే ప్రతి సంవత్సరం ఆడ ఒకే బిట్ 7 ఎకరాల్లో మిర్చి తోట వేస్తారు. ఓకే. నేను ఆడికి వెళ్ళినప్పుడు నేను ఆ మిర్చి చూడగానే భయం వేసేది, వెళ్ళేవాడిని కాదు. కానీ నాకు అదంటే విరక్తి ఉండేది అసలు ఫస్ట్లో. నా జీవన ప్రయాణంలో అదే నాలో ఒక భాగం అయిపోయింది. ఓకే, అవును. నేను ఇది పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది లేకుండా ప్రతి మనిషి భోజనం చేయలేడు, అసలు ఆహారాన్ని తీసుకోలేడు, స్వీట్ని ఎక్కువ తీసుకోలేడు, కారాన్ని ప్రతిరోజు ఆస్వాదిస్తూ తినగలుగుతారు కానీ స్వీట్ని ఎక్కువగా తీసుకోలేము. అవును సార్. నాకు భగవంతుడు ఏదైతే నీకు అది ఇష్టంగా ఉన్నావో దాన్నే వ్యాపారంగా స్వీకరించాల్సి వచ్చింది. ఓకే. దాన్ని ప్రజలందరికీ అది కావాలి, అది లేకుండా భోజనం చేయలేని స్థితికి నేను తీసుకెళ్ళాలి. అంత మంచి ప్యూరిటీ. అవును. వీళ్ళందరికీ ఒక బృతి కల్పించగలుగుతున్నారు. అవును సార్, అవును సార్. వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తున్నారు. అవును. అలాంటి అట్మాస్ఫియర్ కలిగించారు, భగవంతుడు ఇచ్చారు ఆ అవకాశం నా ద్వారా. అవును. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. ఏదైతే ఈ ప్రోడక్ట్ని మేము చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞత భావంతో పనిచేస్తున్నాము. ఓకే. సాటిస్ఫాక్షన్. నేను ఏదైతే ఫీల్ తోటి ఉన్నానో, నేను ఏదైతే మంచి ఆహారం కోసము కావాలని నేను అనుకుంటున్నానో, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ఈ మంచి ఆహారం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను దీన్ని ఈ ప్రజలందరికీ క్వాలిటీతో పాటు
ప్రైజింగ్ అంటే అది కూడా. అవును సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మంచి ఆహారం దొరకాలి మీ ద్వారా అని మీరు అనుకున్నారు. మరి ఆ ప్రైస్ కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అది కూడా అందుబాటులో ఉండే విధంగా తయారు చేస్తున్నాము. ఓకే, కాబట్టి మీరందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని తప్పకుండా ఛానల్ ద్వారా అయ్యో మీ ద్వారా వాళ్ళకి చెప్పండి. మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అందరూ మంచిగానే చేస్తారు, కానీ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఎక్కడో కొంత రాజీ పడతారు. మిగతా వాళ్ళందరూ మంచిగా చేయరని కాదు, వాళ్ళు కూడా చేస్తారులే, కానీ వాళ్ళకంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నాము, వాళ్ళకంటే డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటున్నారు. ఇది తీసుకున్నాము మేము. ఎస్పెషల్లీ జనవరి సంక్రాంతి దాటిన దగ్గర నుంచి మిర్చి క్రాప్స్ స్టార్ట్ అయిపోతాయి, కటింగ్ స్టార్ట్ అయిపోతాయి. మేము మార్కెట్ నుంచి మాకు కావాల్సినటువంటి వెరైటీస్ ఏదైతే టాప్ క్వాలిటీస్, సైజు ఉండి మంచి సైజు ఉండి మంచి కలర్ ఉండి సెలెక్షన్ ఏరియాలు, గోదావరి బేసిన్లో పండేటువంటి మిర్చి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని సెలెక్ట్ చేసుకునే విధానం కూడా వేరే ఉంటుంది. అన్నీ ఒకటి కాదు, అన్నీ అందరూ ఒకటి కాదు, అన్ని మిర్చి ఒకటి కావు. మేము తీసుకునేది ఎలా ఉంటుందంటే కలరు ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, గ్రేవీతోటి ఉంటుంది. కారము మనము చికెన్ పీకిల్ పెట్టినా, మామిడికాయ పీకిల్ పెట్టినా, వేరే రెగ్యులర్ యూజెస్కి కూడా ఇది కంఫర్ట్, చాలా కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అటు ఎక్కువ కారం ఉండదు, అటు తక్కువ అని ఉండదు. మ్యాక్సిమం అందరూ ప్రజలందరూ ఇష్టపడేది. తేజ కలిపితే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది వాళ్ళు చేసేది ఏంటంటే, మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఒక కాయ తీసుకుంటారు, అది కారం తక్కువ ఉంటుంది, దాన్ని తేజ కలుపుతారు. అవును, దీని ద్వారా జనరల్గా ఇది మా ఇళ్ళలో చాలా మంది నేను చూసాను, కొన్ని తేజ తీసుకోండి, కొన్ని కలిపండి, మొత్తం రెండు కలిపి పెట్టండి మిక్సీ అంటారు, గ్రైండ్ చేస్తాను. కానీ మనం అలా కాదు. మనం తీసుకునే వెరైటీ ఏంటంటే కారము ఉంటుంది, కలరు ఉంటుంది, గ్రేవీ ఉంటుంది, ఫ్లేవర్బుల్ ఉంటుంది. సో మిర్చిని మీరు మిక్స్ చేయరు, మిర్చిని ఎంచుకుంటాం. ఓకే, గుడ్. మనకి వాళ్ళకి అది డిఫరెన్స్. ఓకే, సో ఇదన్నమాట, చూసారండి సీక్రెట్ అదనమాట. ఆ సీక్రెట్ అనేది మనం చేయడం కాదు, ఒక్కసారి మీరు కనుక టేస్ట్ చేస్తే తెలుస్తుంది. నేను ఫుడ్ ఎంత ఇష్టపడతానో మీ అందరికీ తెలుసు, నా వంటల్లో కారాలు ఎలా వాడతానో మీ అందరికీ తెలుసు. అలా నిన్న వచ్చిన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో చందు గారు కారం పేరేంటి ఎంత అనేది చూపించడానికి కామెంట్ పెట్టారమ్మా. సో నేను తీసుకుంది ఇక్కడే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చాయి. మీకు ఒక నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి లేదా స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను మీకు, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఆన్లైన్లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీకు కావాల్సిన ఐటమ్ని ఇక్కడ నుంచి మీకు వీళ్ళు అందిస్తారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక్కసారి టేస్ట్ కోసం చేయండి, ఖచ్చితంగా మీరు కంటిన్యూగా తీసుకుంటూనే ఉంటారు. దీనిలో తినేవి ఉన్నాయి, ఆయిల్ ఉన్నాయి, అన్ని చూపించారు. మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చూపిస్తున్నారు, మాకు ఇలా ఉంది సార్, మంచిగా అనిపిస్తుంది మాకు, ఇక్కడ రాకపోతేనే బోర్ కొడుతుంది మాకు అన్నట్టుగా. లెంగ్తీ ఉందో. ఓకే, జనరల్గా ఈ సెలెక్షన్ అంతా మిర్చిలోనే ఉంది సార్. ఓకే, ఇది డార్క్ కలర్ తీసుకోవటం వల్ల కలర్ కూడా మంచి ముదురు కలర్ వస్తుంది. మనము సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే లైట్ కలర్ తీసుకుంటాం జనరల్గా, అవును, మన వాళ్ళు చూడటానికి కలర్ఫుల్ ఉంటుంది, కానీ కారం పట్టేసరికి తెలపరైపోతుంది. అది సంగతి. సో ఇది చాలా మెరూన్ డార్క్ కలర్ లో ఉన్న డార్క్ కలర్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో సార్, కలర్ కారం కూడా అంత డార్క్నెస్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఎంత లెంగ్త్ ఉన్నది చూడండి, ఆల్మోస్ట్ అవును మీకు 5 inches, అప్రాక్సిమేట్లీ 5 inches ఉందండి ఇది. అవును సార్, 5 inches ఉంది. ఇది వరంగల్ నుంచి సేకరిస్తాము. ఓకే, మేము కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోము, మేము రైతు దగ్గర నుంచి అసలు కలెక్ట్ చేయము ఇప్పుడు కూడా. రైతు పండించేదే, బట్ రైతు పండించే దాంట్లో మాకు కావాల్సిన వెరైటీ ఉందా లేదా, ఆ సైజు, ఆ క్వాలిటీస్. సో మీరు మొత్తం తిరిగి ఎక్కడెక్కడ బెస్ట్ ఉందో చూసి దాన్ని మీరు సేకరించుకుంటారు. సో దీనికే చాలా టైం పట్టేటుంది కదా సార్. వెరీ గుడ్ సార్. ఇలా ఉంటాయి కాయలు, చూడటానికి నల్లగా అనిపిస్తుంది, బట్ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే చూస్తామో డార్క్ కలర్ తీసుకోవటం వల్ల
మన కలర్ కూడా డార్క్నెస్ మంచి మంచి రెడ్డిష్ వస్తుంది. yes మన గ్రైండింగ్ సిస్టమ్ కూడా మీరు గ్రైండింగ్ ఒకసారి చూసానండి. గ్రైండింగ్ గ్రైండింగ్ సిస్టమ్ కూడా తేడా ఉంటుంది సార్. ఓకే మనము ఆ గ్రైండింగ్ చేసే దాంట్లో కూడా మనం ఇంటి దగ్గర పట్టించినప్పుడు ఏంటంటే చిన్న మిషన్ ఉంటుంది డొమెస్టిక్ పర్పస్. దాంట్లో ఏమైందంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే దానివల్ల వాళ్ళ కలర్ ఆడ తగ్గిపోతుంది. రైట్. సో మనం ఏదైతే చిన్న మిషన్ లో పడుతుంటామో అది హీట్ అవుతుంది. ఆ వేడికి దాంట్లో ఉన్న క్వాలిటీ అనుకుందాం, ఆయిల్ ఎంత వస్తుందంట, క్వాలిటీ మొత్తానికి అయితే టేస్ట్ సంబంధించింది, క్వాలిటీ సంబంధించింది పోద్ది మన భాషలో చెప్పుకోవాలంటే. అది ఒకసారి మీకు మిషన్ కూడా చూపిస్తాను. రండి సార్ చూద్దాం మళ్ళీ ఒకసారి. సార్ చంద్ర గారు, సార్ మనం ఏదైతే మనము మిర్చిని సెలెక్ట్ చేసుకోవటం ఒక ఎత్తు, అవును, దాన్ని ప్రాసెసింగ్ చేయడం ఒక ఎత్తు. ఓకే. మనం ఎక్కడైతే అక్కడ అందరు కూర్చొని ఉన్నారు కదా గ్రూప్గా, వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, అవును సార్, ప్లాట్ఫామ్ అంతా నీట్ గా ప్రతిరోజు ఊడుస్తాము. ప్రతిరోజు ఓకే కడుగుతాం. నాకు అర్థమైంది, మీరు చెప్పులు ఇప్పి అక్కడ నుంచి లోపలికి వచ్చినప్పుడు అర్థమైంది. ఇది ఈ ప్లాట్ఫామ్ మీద ఇలా ఎండబోస్తుంది. ఇదంతా మార్నింగ్ అవర్స్ ఎండబోస్తాము. నాకు భయం వేస్తుంది సార్, కారం ఇట్లా కలెక్ట్ చేస్తాం మనం. ఇట్లా కలెక్ట్ చేసేసి ఓకే ఒకసారి దగ్గరికి రండి సార్. మీరు ఎంత బాగుందో బుట్టలలో అయితే నిండుగా, అది కొంచెం చూడండి, స్క్రీన్ షాట్. చూసారా అండి ఎంత బాగా చేస్తున్నారో వర్క్ అయితే. సో ఇలా చెప్పండి సార్, ఇలా చేసుకొని ఇలా చేసిన తర్వాత ఆఫ్టర్ మనం ఏం చేస్తామంటే మన మిషన్ హెవీ డ్యూటీ మిషన్ అండి ఇది. ఓకే. ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చేటువంటి మిషన్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకే. అది పౌడర్ని హీట్ చేయనీదు. ఓకే. ఫైన్ గా పౌడర్ అవుతుంది కానీ పౌడర్ని హీట్ చేయనీదు అది. ఓకే. హీట్ చేయకుండా పౌడర్ చేస్తుంది. సో అది 1 minute 20 kgs కెపాసిటీ. అది ఎంత సార్? 1 minute 20 kgs కెపాసిటీ. 1 minute 20 kgs కెపాసిటీ అంటాం. మనము బయట వాడేటువంటి మిషన్స్ వేరు. అవి ఆ మిషన్స్ అన్ని పిండి మిల్లు లాంటివి. దాంట్లో వాళ్ళు ఆల్టర్నేట్ గా కారాన్ని తయారు చేస్తారు, కారం పడతారు. అది స్టోనింగ్ ఉంటుంది. ఆ స్టోన్ లో ఈ మిర్చి ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటారు. ఇది అలా కాదు. ఇది ఎస్పెషల్లీ చిల్లీ మేకింగ్ మిషన్ ఇది. ఓకే. దానివల్ల మనకి ఈ పౌడర్ అనేది వేడి కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే వేడి కాలేదో దాంట్లో ఆ పౌడర్ లో ఉన్నటువంటి ఆయిల్ ఎవాపరేట్ కాకుండా ఉంటుంది. రైట్ సార్, రైట్. దట్ ఈస్ ది సీక్రెట్. మీరు టేస్ట్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే శాంపిల్ ఇచ్చామో, మేడం శాంపిల్ అది బాగుంది, మీరు దీన్ని ఎట్లయినా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, శ్రీనివాస్ గారిని ఫోకస్ చేయాలి, ఇది అందరికి అందించాలన్నది మీలో రావడానికి కారణం ఇంత సమిష్టి కృషి ఉంది. గ్రైండింగ్. సో ఆ మిషన్ కూడా ఒకసారి లోపల మనం ఏదైతే కారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ కారం వచ్చేసి ఇక్కడ తయారైతుంది, ఈ మిషన్ లో తయారైతుంది. ఎస్పెషల్లీ ఈ మిషన్ వచ్చేసి చిల్లీ మేకింగ్ కోసమే ఉన్నటువంటి మిషన్ ఇది. మనం ఎప్పుడైతే కారము వేడి కాకుండా ఉంటుందో అప్పుడు దాంట్లో ఆయిల్ ఎవాపరేట్ కాకుండా ఉంటుంది. ఓకే. అది ఎవాపరేట్ కానప్పుడే ఆ ఫ్లేవర్ అసలైన కారం అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇదండి ఈ మిషన్ అన్నమాట. స్పెషల్లీ కారం కోసమే తయారు చేశారు. రైట్ సార్. 1 minute 20 kgs సిస్టమ్ ఇది. మీకు మా యూనిట్కి వస్తే మీ కళ్ళ ముందు నిమిషానికి 20 కిలోలు వస్తాయి సిస్టమ్. కాబట్టి మీకు మినిమం ఈ ఛానల్ చూసిన వాళ్ళందరికీ మినిమం 1/2 kg దగ్గర నుంచి మీకు గ్రైండ్ చేసి ఇస్తాం లైవ్. ఇన్ కేస్ మీరు ఇక్కడికి రాగలిగి వైడి టీవీ చూసి వచ్చాము అని చెప్తే 1/2 kg కూడా మీకు గ్రైండ్ చేసి ఇస్తారంట. 1/2 kg గ్రైండ్ చేసి ఇస్తాము. 1/2 kg దగ్గర నుంచి గ్రైండ్ చేసి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఒక శాంపిల్ ప్యాక్, గిఫ్ట్ ప్యాక్ ఇస్తాం. వావ్, సూపర్ అండి, చాలా సంతోషంగా ఉంది. సో తప్పకుండా వైడి టీవీ చూసి వచ్చామని మీరు ఫోన్లో అయినా చెప్పండి, వైడి టీవీ చూసి వచ్చామని ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడికి వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇన్ కేస్ ఆన్లైన్ లో మీరు నాతోటి మాట్లాడగలిగితే సార్ ఖచ్చితంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాము. ఓకే అండి, తప్పకుండా. అండ్ అలాగే సార్ కారం మాట్లాడుకున్నట్టయితే కూరల్లోకి అన్నిట్లోకి వేసుకునే కారం ఏదైతే ఉందో ఆ ప్రైజెస్ ఒక్కసారి మీరు రివీల్ చేయగలుగుతారా? ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి సార్ మేము 360 రూపీస్ ఓకే అమ్ముతున్నాము. 360 రూపాయలు కిలో కారం. అది కారం విత్ స్టెమ్లెస్ విత్ డీలక్స్ వెరైటీ. సూపర్ అండి. సో మీకు ఇంకా డీటెయిల్స్ టీవీ నుంచి సార్ నాకు కాల్ చేస్తే సార్ 320 రూపీస్కి ఇస్తాము.
చాలా హ్యాపీ అన్నమాట. 320 రూపాయలకి కారం అంటే రెగ్యులర్గా వంట చేసే నాకు తెలుసండి 360 రూపాయలు ఇచ్చే కారాన్ని మీరు వైడిటీ ద్వారా వస్తే సార్ వైడి టీవీ ద్వారా నాకు వాట్సాప్ చేస్తే సార్ నేను సార్ 320 రూపీస్ అన్లిమిటెడ్ కారం ఇస్తాను, మీకు ఎంతగా ఉంటుంది. ఇంకెంత అండి, ఇంకేం కావాలి చెప్పండి. సో చూసారు కదండి ఈ ఆఫర్, అంటే 360 రూపాయలకు సంబంధించిన కారాన్ని మన వైడి టీవీ చూసి వచ్చామని చెప్తే 320 రూపాయలకే ఇస్తారు. మరి ఈ కారాన్ని మీరు తీసుకోవాలనుకుంటే త్వరపడాలి, ఎందుకంటే ఈ సంక్రాంతి అంటే జనవరి 15th వరకు మాత్రమేనండి. ఎందుకంటే మన అభిమానంతో అంతవరకనే ఇస్తున్నారు. అది ఎందుకంటే ఎండుమిరపకాయలు కొని అలా ఆరబెట్టి అంత చేసి కారం పట్టిస్తే, అది కారం ఆడిస్తే ఎంత వద్దో నాకు తెలుసు బేసిక్గా. సో చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా మీరు మన ఛానల్లో చూసొచ్చుంటే మాత్రం విజిట్ చేయడం మిస్ అవ్వద్దు. అండ్ వరల్డ్ వైజ్లో ఎక్కడున్నా సరే, మీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కానీ ఈ సేవను చక్కగా అందించుకోండి. అండ్ అలాగే ఇది ఎక్కడుంది ఫుల్ డీటెయిల్స్ మరొకసారి దీని గురించి సార్ చెప్పండి. సార్ మేము వచ్చేసి పిఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్, మేము ఇది 2020లో దీన్ని ప్రారంభించాము. 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుపుతున్నాము. అడ్రస్ వచ్చేసి ఖమ్మం ఈనాడ్ ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల ఇండస్ట్రియల్ ఏరియా. ఫోన్ నెంబర్ సార్? ఫోన్ నెంబర్ వచ్చేసి 63099923. సో ఇదన్నమాట అండి. ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు నెంబర్ చూపించాను, డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. సార్ కూడా నెంబర్ చెప్పారు, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. చందు గారు సార్ మెనీ థ్యాంక్ యూ మమ్మల్ని విజిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. వైడి టీవీకి థ్యాంక్ యూ. మరియు మీకు సార్ మీతో పాటు ఉన్నటువంటి వెంకట గారికి సార్ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి ప్రోడక్ట్ని, మంచి టేస్టీ ఐటమ్ని మీరైతే మీ ఫ్యామిలీకి ఎలా అయితే ఇష్టపడి చేస్తారో అదే విధానంగా అందరికీ అలానే ఇవ్వాలని కోరుకుంటున్నారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ముందు కూడా మీలాంటి వాళ్ళు జెన్యున్గా ఉన్న వాళ్ళు ముందుకెళ్తే చాలామందికి ఉపాధి కూడా ఇక్కడ కలుగుతుంది. అది నాకు చాలా ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ఇష్టంతో వర్క్ చేస్తున్నారు, అది ఇంకా బాగా నచ్చింది. సో ఇన్ని ఇష్టాలతో కూడిన మీ సంస్థ ఇంకా ముందుకెళ్ళాలని మా వైడి టీవీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం సార్. పిఎస్కే నుంచి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడికి వచ్చిన మరో కస్టమర్స్ అండి, వాళ్ళని కూడా అడిగి వాళ్ళ అభిప్రాయ సేకరణ అయితే తీసుకుందాము. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు జెన్యున్గా ఎలా ఫీల్ అయ్యారో అది మాత్రమే నేను చెప్పమంటున్నాను. సో నమస్తే అమ్మా. నమస్తే అండి. ముఖ్యంగా మేము వచ్చేసి తెలంగాణ నుంచి మన ఖమ్మంలో నివసిస్తూ ఉంటామండి. నా పేరు వచ్చేసి ఇందు, నేను ఒక ట్రాన్స్జెండర్ని. అలాగే మా గురువు గారు అయినటువంటి అను గారు, అలాగే మా సిస్టర్ నవీన గారు. మేము ఇక్కడికి వచ్చేసి మంత్లీ వచ్చేసి 3-4 టైమ్స్ వస్తామండి. ముఖ్యంగా ఇక్కడ రుచిలో నుంచి చెప్పాల్సి వచ్చేది కారం చాలా టేస్టీగా ఉంటుందండి, నేచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే పచ్చళ్ళు, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అలాగే నాన్ వెజ్లో వచ్చేసి ప్రాన్స్ అండ్ ఫిష్ అండ్ మటన్ అండ్ చికెన్, ఇలా అన్ని విధాలుగా కూడా చాలా రుచిగా మంచిగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చూస్తే బాగుంటాయి, తినడానికి కూడా రుచిగా చాలా మంచిగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, లాలా జలాలు ఊడిపడేలా చాలా బాగున్నాయండి. నిన్నటితో కార్తీక మాసం ముగించింది. మాకు ఈ రోజు ఇంట్లో కారం లేదు, సో ఇంట్లో మసాలాలు ఇంకా పసుపు ఇంకా కొన్ని సరుకులు లేవు. అయితే ఇక్కడ బాగుంటాయి, నేచురల్ గానే అన్ని విధాలుగా తీసుకోవడానికి వచ్చామండి. ఇలాగనే మేము ఎలా అయితే వస్తున్నామో మా రుచులు, మేము రుచులు తెలుసుకొని ఇక్కడికి వస్తున్నాం. అలాగే ఇంకా మరెన్నో కస్టమర్స్ మా గురించి కానీ ఇక్కడ పిఎస్కే ఫుడ్ స్పెషల్స్ తెలుసుకొని ఇక్కడికి వస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఖమ్మంలోని ఇది వచ్చేసి గోపాలపురంలో అండి. మీరు కూడా వచ్చి ఇలా కారపొడి, చట్నీలు, నాన్ వెజ్ చట్నీలు, అలాగే ఆయిల్స్ ఇంకా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన